కన్వేయర్ బెల్ట్స్. విజయవాడలో డయేరియా బాధితుల సంఖ్య 100 దాటి. న్యూ రాజరాజేశ్వరిలోని మెడికల్ క్యాంపులో 30 మంది బాధితులు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ త్రాగునీరు, ఆహార పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్యాంకులతో మంచినీటిని సప్లై చేయాలని, ఇప్పటికే పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రాజరాజేశ్వరిపేటలో కూడా హెల్త్ సర్వే నిర్వహించి ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రజల సమస్యలను తెలుసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.